హాయ్ ఎవ్రీవన్. బ్లౌజ్ చేతులకి అప్పుడప్పుడు చంక భాగంలో ఇలా క్లాత్ అనేది తగ్గుతూ ఉంటుంది. మెయిన్ క్లాత్ ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్కి యాడ్ చేసే ముందే మనకి ఎంత అయితే తగ్గుతుందో అంత యాడ్ చేయకూడదు. చూడండి, ఇలా యాడ్ చేసామనుకోండి, ఇలా పీసులుగా వచ్చేసి అక్కడ కుట్టు అనేది ఊడిపోతుంది, కుట్టు నిలబడదు. ఇలాంటి పలచని క్లాత్ అయితే మరీ తొందరగా ఊడిపోతుంది. పట్టు చీరలకు కూడా, పట్టు క్లాత్కి కూడా ఈజీగా ఊడిపోతూ ఉంటుంది, పిగిలిపోయినట్టు వచ్చేస్తుంది కదా 2-3 వాష్లు అయినసరికి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఎంతవరకు అయితే ఉందో అంతా లైనింగ్కి యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ యాడ్ చేసేసుకుని వేస్ట్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత ఈ కట్ చేసిన పీసే మనకి తగ్గిన ప్లేస్లో సరిపోతుంది. చూడండి, ఈ పీస్ని ఇలా మనకి ఎంత అయితే కావాలో, ఏ షేప్ ఎటువైపు అయితే కావాలో అటు ఇలా రివర్స్లో పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. ఒక కుట్టు వేసుకుంటే 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక కుట్టు వేసేసుకోవాలి. దానిపైన ఇంకో కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా కుట్టడం వలన, లైనింగ్తో కలిపి కుట్టడం వలన పీసులు అనేవి రావు. అలాగే కింద వైపుకి ఖర్చులు కనపడవు, పైకి కూడా ఎలాంటి ఖర్చు కనపడదు. చూడండి, కింద వైపు కూడా నీట్గా వచ్చేసింది. ఇలా లైనింగ్తో కలిపి కుట్టు పడినప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది, ఈ పీసులు అనేవి బయటికి రావు. పైనుంచి ఇంకో స్టిచ్ వేసుకుంటే అసలు ఊడిపోకుండా ఉంటుంది, చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. మిగతా లైనింగ్ కూడా ఒరిజినల్ క్లాత్ అనేది యాడ్ చేసేసుకోవాలి. వేస్ట్ కట్ చేసేసుకోవాలి. ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇంకో పీస్ ఉంది కదా, సగం పీసు కట్ చేసేసింది, అది ఇంకో వైపు యాడ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ మన వీడియోలో ఉంది. ఇది బ్యాక్ సైడ్ ప్యాటర్న్ వచ్చిన బ్లౌజు. ఈ కటింగ్ వీడియో కావాలంటే ఒకసారి చూసేయండి, వెన్నెల టైలరింగ్ ఛానల్లో ఉంది. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, 2 వైపులా కుట్టేశాను, నీట్గా వచ్చేసింది కదా. బ్యాక్ సైడు అలాగే పైకి కూడా, లోపల వైపు పై వైపు కూడా నీట్గా వచ్చేసింది. బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్